గంగమ్మే స్వయంగా అభిషేకించే గౌరీశ్వరుడు. అవును, నిజమే. ఆ శివాలయంలో ప్రాచీన కాలం నుండి నిత్యం లింగా జలాభిషేకం, అనునిత్యం ప్రవహించే బుడుగా ప్రవాహం. అది శివుని లీలగా అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. గంగమ్మే స్వయంగా అభిషేకించే గౌరీశ్వరుడు. అవును, నిజమే. పవిత్ర పుణ్యక్షేత్రం చూడాలంటే మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బుగ్గ వెళ్లాల్సిందే. హాయ్ గాయ్స్, నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే బెల్లంపల్లి దగ్గరలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి బుగ్గ టెంపుల్కి అయితే నేనైతే వెళ్తున్నా. అయితే ఆ గుడి ఎట్లుంటుంది, దాని ప్రత్యేకత ఏంటిది, ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పేసి మొత్తం ఫుల్ డీటెయిల్స్ నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మెయిన్ హైవే, ముంబై హైవే నుంచి వెళ్ళి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా కమాన్, ఇదే ఆ బుగ్గ రాజరాజేశ్వరి స్వామి వారి టెంపుల్కి వెళ్ళే దారి, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఆ టెంపుల్ వస్తుంది అనమాట. జర్ర ముంగడ రాగానే ఇక్కడ మీకు 2 తొవ్వలు ఉంటాయి, ఏం పరిచయం కాకుర్రి. ఒకటి మట్టి రోడ్డు, ఒకటి మెయిన్ రోడ్డు. రెండిట్లకి వెళ్ళిపోయినా కూడా వస్తుంది మీకు ఆ టెంపుల్. బెల్లంపల్లి నుంచి వెళ్ళి ఆ గుడికి 10 కిలోమీటర్ల దూరం, మంచిర్యాల నుంచి వెళ్ళి ఆ గుడికి 30 కిలోమీటర్ల దూరం, అండ్ కాగజ్ నగర్ నుంచి వెళ్ళి 40 కిలోమీటర్స్, అండ్ దేవపూర్ నుంచి వెళ్ళి 15 కిలోమీటర్స్. ఇప్పుడైతే ఆ టెంపుల్కి అయితే పోతున్నా నేను. చూద్దాం అడిగి పోయినాక ఎట్లుంటుంది అని చెప్పేసి. లొకేషన్ అయితే సూపర్గా ఉన్నది, ఇక్కడ చాలా బాగుంది. ఎంత అంటే ఒక 4 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. మెయిన్ చూపించిన ఆర్చ్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది. 4 కిలోమీటర్స్ అయితే పోతే వెళ్ళిపోవచ్చు ఆడికి. ఈ ఊరు పేరు కన్నాల, ఇదే లాస్ట్ ఊరు. ఈ ఊరు దాటిన తర్వాతనే మనకు ఆ టెంపుల్ ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా కొండలు, ఆ కొండల మధ్యలోకి వెళ్ళిపోవాలన్నమాట ఆ టెంపుల్కి వెళ్ళాలంటే. నేను స్టార్టింగ్లో చూపించిన కదా 2 రూట్స్ డివైడ్ అవుతాయి అని చెప్పేసి ఆర్చ్ దగ్గర. సో ఆ ఒక రూట్ ఇట్లా వస్తుంది, ఒక రూట్ ఇది ఏంటంటే ఇది ఊర్లో నుంచి వస్తుంది ఈ రూట్. ఇది ఏంటంటే నార్మల్ ఇక పొలాలకి వెళ్ళి చెట్లకి వెళ్ళి అట్లా ఈ రూట్ వస్తుంది. కానీ 2 మర్జ్ అవుతాయి. ఇక్కడ 2 మర్జ్ అయినాక ఇక్కడికి వెళ్ళి సింగిల్ వే. ఇక ఈడికెళ్ళి అయితే మొత్తం అడ్వెంచర్ ఉంటుంది. ఇక ఈ బండి మీద రూట్ అంతా బాగోదు ఆ గుట్ట మీద దాకా. కొంచెం ఆ గుట్ట ఎంట్రన్స్ వరకు అక్కడి వరకే రోడ్ వేసారు అన్నమాట. ఇదంతా రోడ్డు వేయలేదు, ఓన్లీ మట్టి రోడ్డు. నేనైతే చిన్న స్కూటీ వేసుకొని అయితే పోతున్నా. ఏమో చూడాలి ఇది అక్కడ దాకా పోతుందో పోదు. ఈ రూట్ అయితే డే టైంలోనే అసలు ఘోరంగా ఉన్నది. ఇక నైట్ టైం అయితే అసలు ఎవరు ఇట్లా రారు. ఇట్లా హైలైట్ ఏంటంటే ఆ గుట్టల అవతల కూడా ఊర్లు ఉన్నాయి. ఇంకా అవి కూడా ఒకసారి చూపించే ట్రై చేస్తా. ఈ గుట్ట అవతల టెంపుల్, ఈ టెంపుల్ అవతల కూడా ఊర్లు ఉన్నాయి, ఒక 2-3 ఊర్లు ఉంటాయి. ఈ కొండ దగ్గరికి అయితే వచ్చేసినాము, ఇంకా కొంచెం పోవాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం కానీ ఇంకొంచెం పోవాలి. ఆ 2 కొండల మధ్యలోకి వెళ్ళి పోవాలి. ఈ రూట్ చూస్తుంటేనే భయం అవుతుంది నాకైతే. ఆల్మోస్ట్ ఈ గుట్ట దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడికి వెళ్ళి రోడ్ వేసారు అనమాట. సో ఈడికెళ్ళి రూట్ బాగానే ఉంటుంది. అంటే అక్కడ వరకు మట్టి రోడ్డే. మీకు చూపించిన 2 జంక్షన్ అక్కడ కలిసినాయి కదా, 2 రూట్స్ మర్జ్ అయినాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి ఈ ఇందాక కనిపించిన రూట్ వరకు మొత్తం మట్టి రోడ్డే. అసలు వర్షాకాలం చాలా వర్షాలు కొట్టినప్పుడు అసలు రాలేము, ఘోరంగా బురద అవుతుంది. ఇక్కడ శివరాత్రి రోజు ఏంటంటే ఇవన్నీ మొత్తం ఇదంతా పార్కింగే ఉంటుంది.
ఇక్కడ బస్సులు ఆగుతాయి, చాలా పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ. ఫైనల్లీ మనం గుట్ట మీద ఉన్నాము. ఆ గుట్ట ఎక్కేసి ఇటు దిగేసినాం మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్, ఈ డౌన్లోనే శివుని టెంపుల్ ఉంటుంది. ఫైనల్లీ వీఆర్ రీచ్డ్. ఇదే ఆ టెంపుల్, మీకు ఇంకా చూపిస్తా. టెంపుల్ పేరు ఏంటంటే బుగ్గ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ అని చెప్పేసి అంటారు. ఇదే ఆ టెంపుల్, అక్కడ కనిపిస్తుంది కదా. ఏంటంటే ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కొంచెం ఏదో డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఇట్లా పోవాలి, ఈ రూట్ ఉంది అండ్ ఇట్లా కూడా ఉంది. అది చాలా డౌన్ ఉంటుంది రూట్ అది. అట్లా కాకుండా నార్మల్గా వెహికల్స్ ఏమైనా ఉంటే ఇట్లా ఇట్లా రావచ్చు. ఈ టెంపుల్కి ఇది కొలను అనమాట. ఇక్కడ చెట్లతోటి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈడ కొంచెం కోతుల ప్రాబ్లమ్స్ ఎక్కువ చాలా ఉంటాయి. ఈడ ఏదన్నా కొంచెం జాగ్రత్త ఉండాలి, అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాయి. చాలా ఫ్రెష్ వాటర్ ఇవి. ఈ టెంపుల్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఇది ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, దీనివల్ల కొంచెం సౌండ్ వస్తుంది. ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఇంకేదో డెవలప్ చేస్తారు మంచిగా ఇక్కడ. ఇక్కడ ప్రతి మండే అన్నదానం జరుగుతుంది. అండ్ ఈ గుడిలో చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. అంటే మండపంలో అట్లా లేకుండా గుడి దగ్గర చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు అనమాట. ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు అయితే చేసేసి దాని తర్వాత ఒకసారి గుడిలోకి వెళ్ళి పూజారితో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సో గుడి గురించి ఎట్లా ఏంటిది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి పూజారిని అయితే అడుగుదాం. అది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు శివునికి ఇక్కడ ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు శివుని మీద వాటర్ పడుతూనే ఉంటాయి 24/7 అండ్ 365 days ఎప్పుడు పడుతూనే ఉంటాయి. అదే ప్రత్యేకత అనమాట ఇక్కడ ఈ గుడిలో. సో నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఏంది అని చెప్పేసి ఇంతవరకు ఎవరికి తెలీదు. చాలామందికి అనుకున్నారు కానీ అసలు నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయని తెలియదు అనమాట. ఏడు నుంచో ఊరి ఈ గుట్టలోకి వెళ్ళి ఏడికెళ్ళో ఊరి కిందికి వెళ్ళి వచ్చేసి శివుని దగ్గర పడతాయి వాటర్. ఒకసారి చూపిస్తాం మీకు లోపల. సో ఇప్పుడు మనం మెయిన్గా ఈ వీడియో తీయడానికి కారణమే ఈ గంగమ్మ తల్లి ఎప్పుడు శివుని మీద అభిషేకం చేస్తుందని చెప్పేసి. సో పూజారి గారు దాన్ని అక్కడ తిప్పుతుండు కదా పైప్ని. యాక్చువల్లీ అది కిందికి వెళ్ళి నార్మల్గా వాటర్ వస్తూనే ఉంటాయి, అది ఇచ్చేది. బట్ ఏంటంటే జస్ట్ ఫింగర్ పెట్టగానే అంత ప్రెషర్ మీదకి వెళ్ళి శివుని మీద పడుతూ ఉంటుంది అక్కడ. చూసారు కదా, అసలు మోటార్ లేదు, ఏం లేదు, ఏమీ ఉండదు అక్కడ. కిందికి వెళ్ళి వస్తూనే ఉంటుంది అంత ప్రెషర్తో వాటర్. జస్ట్ ఫింగర్ పెట్టగానే అంత మీదకి వచ్చేస్తున్నాయి వాటర్. ఇదే ఈ గుడి ప్రత్యేకత. బుగ్గ అంటే 24 గంటలు 365 రోజులు ఒక లిప్తకాలం కూడా ఆకుండా స్వామిని సేవించే క్షేత్రము. గంగాదేవి శివుణ్ణి 24 గంటలు కూడా ఆకుండా అభిషేకించే క్షేత్రం బుగ్గ అన్నాడు.
ఏందయ్యా బుగ్గ మహత్యం అంటే పూర్వకాలం ముందు యతీశ్వరులు, నాగసాధువులు, యోగి పుంగవులు ఈ ప్రాంతంలో తపస్సు చేసేవారు. వారు మహాశివరాత్రి పర్వకాలానికి ఒక లిప్త కాలంలో వారు ఆ కాశీకి వెళ్ళి వచ్చేవారు. ఇలా వెళ్తూ అలా వస్తూ మార్గ మధ్యలో వాళ్ళు వృద్ధులైనట. అప్పుడు స్వామి శంకర, ఈ ప్రాంతము చాలా గొప్పది, 3 కొండలు ఇక్కడే నేను దర్శించుకున్నాం. ఎప్పటికీ మా జ్ఞానేంద్రియములు, మా పంచేంద్రియములు, మా పంచకోణలు ఉడిగిపోయినాయి స్వామి, మేము రాలేకపోతున్నాం కనుక స్వామి దర్శనమేవా అని చెప్పి ఆ మహాశివరాత్రి పర్వకాలంలో, ఆ లింగోద్భవ కాలంలో వాళ్ళు ఈశ్వరుని తదేకంగా స్తోత్రాలు చేసిండు. పశుపతీశ్వర మంగళం, నీలకంఠ మంగళం, నిగమ గమన మంగళం, అనేక విధములుగా భజనలు స్తోత్రములు. స్వామిని దర్శించుకునే మార్గంలో అనేక భక్తులు వాళ్ళు స్వామిని సేవించరికి స్వామి ఆనందపడి వచ్చా నేనే వస్తున్నా అని చెప్పి ఈ 3 కొండల మధ్యలో జగాయమానంగా స్వామి ప్రకాశిస్తూ స్వయంభూగా వెలిసిన ఈ 3 కొండల మధ్య లోయలో లొద్దిలోపల స్వామి లింగాకారంలో స్వామి ఇక్కడ వెలిసిండు, స్వయంభూవించిండు. ఆ దృశ్యాన్ని చూసి శంకర, అభిషేక ప్రియ శంకరికి అభిషేకం కావాలయ్యా, ఈ కొండలు ఈ గొట్టలు వాటి మధ్య గంగాదేవి ఎక్కడనయ్యా సరికి వారు శివుణ్ణి, అలాగా వారు శివుడు అమ్మవారిని కోరమని చెప్పగా, ఆజ్ఞాపించమని కోరగా, అమ్మవారిని వేడుకోమని చెప్పగా వారు అమ్మవారిని ప్రార్థించారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి గగన తరంగిణి. గగనములో ఉండబడే ఆ అమ్మ గంగామాత శివుని ఆజ్ఞ మేరకు ఆ కొండలో నుండి జాలువారుతూ 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 ఈ ఉత్తర కొండలో ఉద్భవించి స్వామిని సేవించదట. అప్పటి నుండి ఇప్పటివరకు కూడా స్వామిని ఆగకుండా అభిషేకం చేస్తుంది. ఇలాంటి దేవాలయం తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో కూడా ఇంత గొప్ప దేవాలయం లేదు. కాబట్టి శివుడు అంటే మాటల ఆయన ఆలాహలం రింగి అమృతాన్ని మంచిన మహానుభావుడు పరమశివుడు. అలాంటి శివుడు మన బుగ్గ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. అగ్ని ముఖంబు పరాత్మకము ఆత్మకాలంబు మూర్తి. ఇంద్రుడు, సకల దేవతలు, దేవత యోనులు నిన్ను కొనియాడగా స్వామి ఆయన విషాన్ని మృంగి సాక్షాత్తు మన బుగ్గలో స్వయంభూగా వెలిసి కూర్చున్నాడు. కాబట్టి శివుణ్ణి ఎవరైతే దర్శిస్తారో ఈ క్షేత్రంలో ఒక్కసారి అభిషేకం చేస్తే 1,00,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. ఈ గంగాదేవి ఆ స్వామిని కడిగి ఈ దక్షిణంలో కోనేరులో పడుతుంది. దాన్ని ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి వారు పునీతులు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ సోమవారం అన్నదానము, సోమవారం నాగదేవత కూడా తప్పకుండా ప్రత్యక్షంగా స్వామి దర్శించుకుంటుంది. ఆ దృశ్యాన్ని అందరూ చూడవచ్చును. ఈ దేవాలయం బెల్లంపల్లి పట్టణానికి 5 కిలోమీటర్లు, మంచిర్యాలకు 30 కిలోమీటర్లు, ఇటు దేవాపూర్కు 15 కిలోమీటర్ల మధ్యలో 6 మండలాలకు మధ్యలో ఉన్న దివ్యక్షేత్రము. ఈ దేవాలయం సాక్షాత్తుగా స్వయంభూ దేవాలయం. ఇక్కడ ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారు. జయస్తు, శుభం కలుగాక. ఆలయ అర్చకులు శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి 8897468973. ఇంత గొప్ప దేవాలయం మరెక్కడ కారాదు. ఇక్కడ ఒకసారి అభిషేకం చేస్తే 1,00,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. మరి శమి వృక్షంతో చెట్టుతో పూజ చేస్తే శుభం. పూజారి చెప్పింది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను కూడా ఒకసారి సింపుల్గా చెప్తా మీకు. ముందు పాస్ట్లో ఒక ఋషి ఉంటుండేనంట. ఆయన ఇక్కడ యాగం చేసుకుంటా, ఇక్కడ యోగా చేసుకుంటా ఇక్కడ ఉండేటోడంట. అతను ఏంటంటే ప్రతి శివరాత్రికి కాశీకి వెళ్ళేసి వచ్చేవాడు. ప్రతి శివరాత్రికి కాశీకి వెళ్ళేసి వచ్చేవాడు. కానీ ఏంటంటే ఇక ఆయన ఆరోగ్యం మంచిగా లేక ఒకసారి కాశీకి వెళ్ళలేదు అనమాట. సో నా ఆరోగ్యం మంచిగా లేదు అని చెప్పేసి ఇట్లా బాధపడే టైంలో శివుడు ఆయన కళలోకి వచ్చి, నువ్వు కాశీకి రావడం ఏంది, నేనే ఇక్కడ ఉంటాను, నేనే ఇక్కడ వెలుస్తాను అని చెప్పేసి శివుడు అనిండంట ఆయనతోటి. ఈ గుడి పేరు ఏంటంటే శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్. బుగ్గ అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఎప్పుడు నిత్యం శివుని మీద వాటర్ పడుతూనే ఉంటాయి కదా. సో కిందికి వెళ్ళి ఆ నీటి బుడగ లెక్క వచ్చే వాటర్ని, ఆ నీటి బుడగ బుడుగు అని కూడా అది వచ్చే వాటర్ని, దాని పేరే బుగ్గ అని పెట్టారు. సో అట్లా బుగ్గ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి శివరాత్రికి చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఎట్లా అంటే పాస్ట్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఏది శివరాత్రికి ఇట్లా జరిగిందని చెప్పేసి అవన్నీ కొంచెం అవి కూడా చూపిస్తాను. ఇదంతా ఫుల్ జాతర అయిపోతుంది. ఇదంతా ఫుల్ క్రౌడ్. ఆడనే నీకు స్టార్టింగ్లో చూపించిన దగ్గరనే మొత్తం పార్కింగ్, బస్సులు కూడా వస్తాయి, మొత్తం పార్కింగ్ అంతా అక్కడనే. చాలామంది వస్తారు ఇక్కడ మంచిర్యాల నుంచి వెళ్ళి,
బెల్లంపల్లి, మందమారి, ఇంక ఇటు చూసుకుంటే సిర్పూర్, కాగజ్ నగర్, చాలామంది వస్తారు ఇక్కడికి శివరాత్రి రోజు. ముందు రోజు వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది శివుంది. సో అందరు ముందే రాత్రి వచ్చేసి ఇక్కడ నిద్ర తీసుకొని జాగారాలు చేస్తారు, పండుకొని తెల్లారి శివుని దర్శనం చేసుకొని పోతారనమాట. ఇక్కడ కనిపిస్తున్న రూట్లో స్ట్రెయిట్ ఇట్లా దిగేసి ఈ మట్టి రోడ్లోనే స్ట్రెయిట్ వెళ్తే దేవపూర్ అనే ఊరు వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకా కొన్ని ముంగట ఇంకొన్ని చిన్న చిన్న ఊర్లు కూడా ఉన్నాయి. మెయిన్ ఊరు మాత్రం దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ. అది టువర్డ్స్ మందమరి, మంచిర్యాల్, సో అట్లా కూడా వెళ్తుంది అనమాట ఈ రూట్. ఒకసారి మీకు ఇటు దిక్కు రూట్ చూపిస్తాను ఇటు ఎట్లున్నదా అని చెప్పేసి. ఓహ్ జర్ర అయితే పడుతుండే కింద. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అమ్మా, అట్లనే ఉంటుంది. ఇక ఇటు దిక్కు లొకేషన్స్ అసలు చాలా బాగుంటాయి. ఇటు చిన్న ఉన్నప్పుడు వస్తుండే, ప్రతి శివరాత్రికి వస్తాం కానీ సాయంత్రం వస్తాం కదా. సాయంత్రం వచ్చేసి దర్శనం చేసేసుకొని మళ్ళీ పోయి జాగారాలు ఉంటాం ప్రతి శివరాత్రికి. ఏంటంటే చిన్న ఉన్నప్పుడు నార్మల్గా ఇటు వస్తుండే. ఇంకోటి ఏంటంటే ఇటు దేవపూర్కి వెళ్ళే రూట్లో ఇక్కడ సమ్మక్క గద్దెలు కూడా ఉన్నాయన్నమాట. సమ్మక్క సారలమ్మవి గద్దెలు కూడా ఉన్నాయి. ఏంటంటే సమ్మక్క చేసే టైంలో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా పెద్ద జాతర లెక్క చేస్తారు ఇక్కడ కూడా. సో మట్టి రోడ్ తర్వాత ఇక్కడైతే మెయిన్ రోడ్ అయితే తగిలింది. మీకు చూపిస్తాను ఎట్లా అంటే, ఇదే ఆ కొండ. మనం ఈ కొండ దాటి పోవాలి మళ్ళీ ఇంటికి పోవాలంటే ఇదే రూట్ నుంచి వెళ్ళి, మళ్ళీ ఈ రూట్ నుంచి వెళ్ళి కొండ దాటేసి వెళ్ళాలి. ఇక్కడ దేవపూర్ వెళ్ళే రూట్లోనే ఇక్కడ ఇంకో లొకేషన్ ఉంటుంది. అంటే చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గరనే వాటర్ ఉంటాయి. చాలా బాగుంటుంది లొకేషన్. మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇందాక చెప్పిన లొకేషన్ ఇదే. వాటర్ ఏం లేవు, ముందు మస్తు ఉంటుండే వాటర్ ఇక్కడ. సో లెట్స్ గో. ఇక టెంపుల్లో దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇంకా అన్నదానం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవుతుందంట. సో నేనైతే బయలుదేరిపోతున్నా. మళ్ళీ గుట్టలు, కొండలు ఇవన్నీ ఎక్కేసి దిగాలి అట్లా. మీరు కూడా, నేను లొకేషన్ ఇవన్నీ పెడతాను, మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్ ఉంటుంది టెంపుల్, చాలా అంటే చాలా పీస్ఫుల్. నేచర్ లవర్స్కి అయితే ఇక పండగే. మంచిగా వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోని బెల్లంపల్లి వాళ్ళు, మంచిర్యాల వాళ్ళు, అస్ఫాబాద్ వాళ్ళు, కాగజ్ నగర్ వాళ్ళు ఎవరైనా చూసుంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసు అది ఎంతమందికి రీచ్ అవుతుంది, మన వాళ్ళు చూస్తురా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మన బెల్లంపల్లిలో ఉన్న టెంపుల్ కదా. సో ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి, చూడండి ఒకసారి టెంపుల్ని. బేసిక్గా నేను చెప్పేది ఏంటిదంటే, ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ కొట్టరు, అండ్ షేర్ కూడా చేయండి. నచ్చితే ఇంకా అందరికి చూపించండి. ఓకేనా? సో బాయ్.